नमस्कार बच्चों। आज हमें जानेंगे 8वीं कक्षा, 9वीं कक्षा और 10वीं कक्षा के హిందీ వ్యాకరణాంశం 8వ తరగతి, 9వ తరగతి మరియు 10వ తరగతి యొక్క పూర్తి హిందీ వ్యాకరణాంశంలో ఈరోజు మనం తెలుసుకునే కంటే ముందు ఒకసారి ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। संज्ञा मीन्स नाउन, नामवाचकम। संज्ञा का डेफिनेशन को हिंदी में परिभाषा कहते हैं। किसी व्यक्ति, प्राणी, वस्तु, प्रांत, स्थान, जाति, समूह, भाव, द्रव्य और पदार्थ के नामों को बतलाने वाले शब्दों को संज्ञा कहते हैं। వ్యక్తుల పేర్లు, ప్రాణి పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాంతాల, స్థానాల, జాతుల, సమూహాల, భావాల, ద్రవ్య మరియు పదార్థాల పేర్లను తెలియజేసే పదాలను సంజ్ఞ అంటారు। संज्ञा के कुछ उदाहरण: किरण, राजा, पवन, गीता, लता, लक्ष्मी, शेर, हिरन, खरगोश, तोता, मोर, कबूतर, वटवृक्ष, नीम का पेड़, घड़ी, कलम, मेज, आमनगल, रंगारेड्डी, तेलंगाना, भारत, पानी, सेना और चावल आदि। संज्ञा के 5 भेद होते हैं। वे: 1 व्यक्तिवाचक संज्ञा, 2 जातिवाचक संज्ञा, 3 समूहवाचक संज्ञा, 4 भाववाचक संज्ञा, 5 द्रव्य या पदार्थवाचक संज्ञा। సంజ్ఞలో 5 రకాలు ఉంటాయి: వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, समूहवाचक संज्ञा, भाववाचक संज्ञा और द्रव्य या पदार्थवाचक संज्ञा। इनमें पहला వ్యక్తివాచక సంజ్ఞ। వ్యక్తివాచక సంజ్ఞలో ఏమేమి వస్తాయో తెలుసుకుందాం। వ్యక్తుల పేర్లు, ప్రాణుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాంతాల పేర్లు వ్యక్తివాచక సంజ్ఞలో వస్తాయి। उदाहरण के लिए व्यक्तिवाचक संज्ञा के किरण, लता, चीता, हिरन, भालू, बिल्ली, मोर, तोता, कबूतर, वटवृक्ष, कलम, मेज, किताब, घड़ी, आमनगल, रंगारेड्डी, तेलंगाना, भारत आदि शब्द व्यक्तिवाचक संज्ञा के नीचे आते हैं। दूसरा जातिवाचक संज्ञा, రెండవది జాతివాచక సంజ్ఞ। జాతివాచక సంజ్ఞ కిందకి వచ్చే పదాలు: మానవ్, श्री, पुरुष, पशु पक्षी, पेड़ पौधे, कुम्हार, लुहार, सुनार, धोबी, चौहान, राठौड़, नायक, गौड़, रेड्डी और बच्चन आदि। మానవ్, మానవులు ఒక జాతి, స్త్రీ ఒక జాతి, పురుషులది ఒక జాతి, పశుపక్షి ఒక జాతి, పేడు పౌదే ఒక జాతి, గ్రామాలలో కుటీర పరిశ్రమలు చేసుకునేటటువంటి కుమ్హార్, లుహార్, సునార్, ధోబీ వీళ్ళంతా జాతివాచక సంజ్ఞ కిందకి వస్తారు। కొంతమంది పేర్ల చివర చౌహాన్, రాథోడ్, నాయక్, గౌడ్, రెడ్డి, బచ్చన్ అని పేర్లు ఉంటాయి। ఇలా ఉన్నవన్నీ కూడా జాతివాచక సంజ్ఞ కిందకి తీసుకోవచ్చు। ఎగ్జాంపుల్, ఉదాహరణకు అమితాబ్ బచ్చన్
తన పేరు చివర బచ్చన్ అని ఉంది. వాళ్ళ భార్య జయా బచ్చన్, వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్, వాళ్ళ కోడలు ఐశ్వర్య బచ్చన్. అలా వాళ్ళ ఇంట్లో అందరికీ చివర బచ్చన్ బచ్చన్ అని వస్తుందన్నమాట. అలా పేరు చివర ఉండే ఆ పదాలను కూడా జాతి కిందికే తీసుకుంటాం. వీటిని జాతివాచక సంజ్ఞ అంటాం. तीसरा समूहवाचक संज्ञा. సమూహవాచక సంజ్ఞ కిందికి వచ్చే పదాలు పరివార్. పరివార్ అంటే కుటుంబం, కొంతమంది వ్యక్తుల కలయిక సమూహమే కుటుంబం పరివార్. గాంవ్, మండల్, జిలా, దేశ్, समाज, कार्यालय, पाठशाला, सेना, भीड़, झुंड और जुलूस आदि. కొన్ని కుటుంబాల సమూహమే గాంవ్. గాంవ్ అంటే ఊరు, విలేజ్. కొన్ని ఊర్ల సమూహమే మండల్. కొన్ని మండలాల సమూహమే జిల్లా. కొన్ని జిల్లాల సమూహమే రాజ్య. రాజ్యం అంటే స్టేట్, ఇక్కడ రాయలేదు. కొన్ని రాజ్యాల సమూహమే దేశ్. దేశ్ని రాష్ట్ర అని కూడా అంటారు. వ్యక్తుల సమూహమే సమాజ్. కొంతమంది ఉద్యోగుల సమూహమే కార్యాలయ. విద్యార్థుల ఉపాధ్యాయుల సమూహమే పాఠశాల. కొంతమంది సైనికుల సమూహమే సేన. ఆర్టీసీ బస్సులలో కానివ్వండి, మార్కెట్లలో కానివ్వండి, ఎక్కువ రద్దీగా ఉంటే దాన్ని భీడ్ అంటాము. ఆ భీడ్ కూడా సమూహమే. కోతులు ఎక్కువగా గుంపుగా ఉండి అల్లరి చేస్తూ ఉంటాయి. అలా గుంపుగా ఉన్న కోతులను ఝుండ్ అంటాము, అది సమూహమే. और जुलूस ఇవన్నీ సమూహవాచక సంజ్ఞ కిందకి వస్తాయి. భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞని గుర్తుపట్టడానికి 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి స్వభావ్, విశేషణ్, దశ. స్వభావాలు ఏంటో తెలుసుకుందాం. స్వభావ్కే ఉదాహరణ ईमानदारी, मूर्खता, लालची, साहसी, चालाकी, महानता, वीरता, कमजोरी और कंजूसी. స్వభావాలంటే అంటే పలాని వ్యక్తి నిజాయితీపరుడా, క్రూరత్వం గలవాడా, మూర్ఖుడా, ధైర్యవంతుడా లేదా పిసినారా అనే దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇవన్నీ భావవాచక సంజ్ఞ కిందకి వస్తాయి. ఇంకొకటి విశేషణ్. విశేషణ్ కే ఉదాహరణ ఖుష్బూ, ఉద్దండత, మమత, సుందరత, హరియాలి, లాలిమా. లాలిమాకు ఆ మాత్రం అయ్యలేదు, ఒకసారి చూసుకోండి. గహరాయి, నైతికత, मीठास, मोटापा और अच्छाई आदि ये विशेषण शब्द है. ये भाववाचक संज्ञा के नीचे आते हैं. ఈ పదాలన్నీ భావవాచక సంజ్ఞ కిందకే వస్తాయి. లాస్ట్ వన్ దశ. మానవ జీవితంలో గ్రోతింగ్ ఉంటుంది. ఆ గ్రోతింగ్ను కూడా దశ కిందకి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ బాల్యాన్ని బచ్పన్ అంటారు, వృద్ధాప్యాన్ని బూఢాపా అంటారు. ఇవి భావవాచక సంజ్ఞ కిందికి వస్తాయి. అండ్ జీవితంలో సుఖదుఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి मानव जीवन में सुख दुख का मधुर मिलन है, इसीलिए सुख दुख भी भाववाचक संज्ञा के नीचे आते हैं. 5वां పదార్థ या ద్రవ్యవాచక సంజ్ఞ. 5వది పదార్థ లేదా ద్రవ్యవాచక సంజ్ఞ. పదార్థాలు ఏంటివో తెలుసుకుందాం. మనం నమిలి తినే ప్రతి ఒక్కటి పదార్థమే, అది పదార్థవాచక సంజ్ఞ కిందికి వస్తుంది. ఉదాహరణ के लिए दाल, चावल
దాల్ అంటే పప్పు, చావల్ అంటే బియ్యం లేదా అన్నం. దీనితో పాటు కొన్ని మెటీరియల్స్ కూడా పదార్థవాచక సంజ్ఞ కిందకే తీసుకుంటాం. అవేంటివంటే సోనా, చాందీ ఔర్ లోహా ఆది. ద్రవ్యాలు అన్నీ కూడా द्रव्यवाचक संज्ञा కిందకే తీసుకుంటాము. उदाहरण के लिए पानी, शरबत, लस्सी, घी, दूध और दही आदि. పెట్రోల్, డీజిల్ కూడా ద్రవ్యవాచక సంజ్ఞ కిందకే వస్తాయి. పరీక్షలో ఏ విధంగా అడుగుతాడో తెలుసుకుందాం సంజ్ఞ గురించి. पहला प्रश्न, पेड़ की छाया में पशु पक्षी आराम करते हैं. व्याकरण की दृष्टि में रेखांकित शब्द क्या है? వ్యాకరణ దృష్టిలో గీత గీసిన పదం ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. పశుపక్షి కింద గీత ఉంది. గీత అంటే రేఖ అంటారు హిందీలో. ఆప్షన్ ఏ సర్వనామ్, ఆప్షన్ బి క్రియా, ఆప్షన్ సి సంజ్ఞ, ఆప్షన్ డి విశేషణ. ఆప్షన్ సి సంజ్ఞ ఆన్సర్ రైట్. ఇదే ప్రశ్నని ఆప్షన్స్ చేంజ్ చేసి ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆప్షన్ ఏ సర్వనామ్, ఆప్షన్ బి క్రియా, ఆప్షన్ సి సంజ్ఞ, ఆప్షన్ డి జాతివాచక సంజ్ఞ. ఇక్కడ సంజ్ఞతో పాటు సంజ్ఞలో ఉన్న ఒక రకాన్ని కూడా ఇచ్చాడు ఆప్షన్లో. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ సంజ్ఞాని తీసుకోవద్దు, జాతివాచక సంజ్ఞాని తీసుకోవాలి. పశుపక్షి ఒక జాతి కాబట్టి సంజ్ఞలో ఒక రకం జాతివాచక సంజ్ఞ కాబట్టి ఆన్సర్ జాతివాచక సంజ్ఞ. ఇంకొక ప్రశ్నని చూద్దాం. किरण हर दिन दूध पीता है. व्याकरण की दृष्टि में रेखांकित शब्द क्या है? వ్యాకరణ దృష్టిలో గీత గీసినటువంటి పదం ఏంటి? దూద్ కే నీచే రేఖా హై, దూద్ కింద గీత గీసింది. దూద్ అంటే పాలు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సంజ్ఞ, ఆప్షన్ బి సర్వనామ్, ఆప్షన్ సి పదార్థవాచక సంజ్ఞ, ఆప్షన్ డి ద్రవ్యవాచక సంజ్ఞ. ఇందులో ఆప్షన్లలో సంజ్ఞ ఉంది, పదార్థవాచక సంజ్ఞ ఉంది, ద్రవ్యవాచక సంజ్ఞ ఉంది. అంటే ఇందులో ఉన్న రకాలలో పదార్థవాచక అండ్ ద్రవ్యవాచకలు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ సంజ్ఞాని ఆన్సర్గా తీసుకోవద్దు. ఇప్పుడు ఆప్షన్ సి, ఆప్షన్ డిలో చూసుకోవాలి. పదార్థవాచక సంజ్ఞ అని ఉంది సి, డి ఏమో ద్రవ్యవాచక సంజ్ఞ అని ఉంది. అంటే సంజ్ఞలో 5వ రకం పదార్థ యా ద్రవ్యవాచక సంజ్ఞ కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు దూద్ ద్రవ్యం కాబట్టి ద్రవ్యవాచక సంజ్ఞ కిందకి తీసుకోవాలి. ఆన్సర్ డి ద్రవ్యవాచక సంజ్ఞ. ఒకవేళ ఆప్షన్లో ద్రవ్యవాచక సంజ్ఞ లేకుండా కేవలం పదార్థవాచక సంజ్ఞనే ఉందనుకోండి, పదార్థవాచక సంజ్ఞానికి ఆన్సర్ తీసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న చూద్దాం. రాజా కే పాస్ सोना है. व्याकरण की दृष्टि से रेखांकित शब्द क्या है? ऑप्शन ए संज्ञा, बी सर्वनाम, सी पदार्थवाचक संज्ञा, डी द्रव्यवाचक संज्ञ. సోనా అంటే మెటీరియల్ కాబట్టి, అంటే సోనా అంటే పదార్థం కాబట్టి ఆప్షన్ సి పదార్థవాచక సంజ్ఞ రైట్ ఆన్సర్. सर्वनाम डेफिनेशन देखेंगे. परिभाषा, संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. संज्ञा मीन्स నామవాచకం, నౌన్. నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలనే సర్వనామం అంటారు. सर्वनाम के कुछ उदाहरण यह, वह, ये, वे, मैं, तू, तुम, आप,
मेरा, अपना, तुम्हारा आदि। सर्वनाम में 6 भेद होते हैं। वे సర్వనామంలో 6 రకాలు। అవి पहला पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम। फर्स्ट वन पुरुषवाचक सर्वनाम। पुरुषवाचक सर्वनाम में 3 भेद होते हैं। పురుషవాచక సర్వనామంలో 3 రకాలు ఉంటాయి। అవి एक उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष। उत्तम पुरुष అంటే ఫస్ట్ పర్సన్, మధ్యం పురుష అంటే సెకండ్ పర్సన్, अन्य पुरुष అంటే थर्ड पर्सन। इनके उदाहरण देखेंगे। उत्तम पुरुष के मैं, हम, मध्यम पुरुष के तू, तुम, आप, अन्य पुरुष के यह, ये, वह, वे। दूसरा निश्चयवाचक सर्वनाम के उदाहरण यह, ये, वह, वे। तीसरा अनिश्चयवाचक सर्वनाम के उदाहरण कोई, कभी, कुछ, कहीं। चौथा संबंधवाचक सर्वनाम के उदाहरण जो, से, जिसे, उसे, जो, वह, जो, वे। पांचवा प्रश्नवाचक सर्वनाम के उदाहरण क्या, कौन, कब, कहाँ आदि। छठवा निजवाचक सर्वनाम के अपना, अपने, अपनी, खुद, स्वयं आदि। वाक्यों के रूप में इनके उदाहरण देखेंगे। पुरुषवाचक सर्वनाम का एक उदाहरण राजा सैनिकों से कहता है उस चोर को पकड़ो। రాజుగారు సైనికులతో చెప్పారు ఆ దొంగను పట్టుకోమని। इस वाक्य में बोलने वाले राजा है, सुनने वाले सैनिक है। किसके बारे में बोला और सुना जाता है? वो चोर के बारे में। అంటే ఈ వాక్యంలో చెప్పేవాళ్ళు ఎవరు అంటే రాజుగారు, ఆ చెప్పిన మాటలు వినేవాళ్ళు ఎవరు అంటే సైనికులు। ఎవరి కోసం ఆ మాటలు చెప్పబడుతున్నాయో వాళ్ళు దొంగ, చోర్। ఇక్కడ రాజా उत्तम पुरुष, सैनिक मध्यम पुरुष और चोर अन्य पुरुष। వీళ్ళ గురించి కంటిన్యూషన్లో రాసేటప్పుడు మై, హమ్ రాజుగారి గురించి ఉపయోగిస్తారు। తూ, తుమ్, ఆప్ సైనిక్ గురించి ఉపయోగిస్తారు। యహ్, ఏ, వహ్, వే ఆ దొంగ గురించి ఉపయోగిస్తారు। అలా ఉపయోగించినప్పుడు అవి ఉత్తమ పురుష, మధ్యం పురుష और अन्य పురుషగా చెప్పుకోబడతాయి। और दूसरा నిశ్చయవాచక సర్వనామం ఒక వస్తువును నిశ్చయించుకున్నట్టు చూపిస్తుంది ఈ వాక్యంలో। ఉదాహరణలో యహ్, ये, वह, वे। వాక్యం में ఉదాహరణ यह पुस्तक मेरी है। ఈ పుస్తకం నాది అని చెప్పడం జరిగిందనమాట। అంటే ఈ పుస్తకం నాది అని నిశ్చయించుకున్నాం కాబట్టి ఇది నిశ్చయవాచక సర్వనామం కిందకి తీసుకుంటాము। అండ్ ఇంకో ఎగ్జాంపుల్ यह पाठशाला अपनी है, वह महल मेरा है, ये कलम मेरे है, वे मुर्गी हमारे है। तीसरा अनिश्चयवाचक सर्वनाम
इनके उदाहरण कोई, कभी, कुछ, कहीं। वाक्यों के रूप में कुछ उदाहरण, పితాజీ ఘర్ కొయి ఆయా అంటే నాన్నగారు ఇంటికి ఎవరో వచ్చారు అని ఫస్ట్ వాక్యంలో ఉందన్నమాట. ఎవరు వచ్చారో పర్టికులర్గా చెప్పలేదు, పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పలేదు, అంటే అక్కడ నిశ్చయించుకోలేదు, కాబట్టి అనిశ్చయవాచక సర్వనామం. సెకండ్ వన్, ఆప్ కభీ పాఠశాలకు ఆకర్ దిఖో, మీరు ఎప్పుడైనా పాఠశాలకు వచ్చి కనిపించండి. ఎప్పుడైనా వచ్చి కనిపించండి అన్నారు కానీ ఎప్పుడూ పర్టికులర్గా చెప్పలేదు, రేపు ఈ టైంకు ఈరోజు కానీ అలా చెప్పలేదు, కాబట్టి నిశ్చయించుకోలేదు, కాబట్టి దీన్ని అనిశ్చయవాచక సర్వనామం కిందకి తీసుకుంటాము. థర్డ్ వన్, ఆప్ ఘర్ కభీ భీ ఆ సక్తే, మీరు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, అంటే ఎప్పుడైనా రావచ్చు, అంటే కభీ భీ ఆ సక్తే అని ఉంది. ఎప్పుడైనా అంటే ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు అని చెప్పేసి పర్టికులర్గా చెప్పడం జరగలేదు, కాబట్టి నిశ్చయించుకోలే పలానా టైం అని, కాబట్టి అనిశ్చయవాచక సర్వనామం. రోహిత్ తుమ్ కుచ్ ఖావో, రోహిత్ నువ్వేమన్నా తిను అని చెప్పండి. ఏం తినాలో చెప్పలేదు, ఏమన్నా తిను అన్నాడు అనమాట. అంటే అన్నం తినాలా, బిస్కెట్స్ తినాలా, పర్టికులర్గా ఏం తినాలో చెప్పలేదు, కాబట్టి అనిశ్చయవాచక సర్వనామం. మేరా కలం కహీ పడా దేఖో, సారీ మేరాలో ఆ మాత్రం వేయలేదు, కలంలో మా కూడా రాయలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. మేరా కలం కహీ పడా దేఖో అంటే నా పెన్ను ఎక్కడో పడింది చూడండి. ఎక్కడో పడింది అని చెప్పాను, ఇంట్లో పడిందా, స్కూల్లో పడిందా, ఇంకెక్కడైనా పడిందా అని పర్టికులర్ ఒక ప్లేస్ చెప్పలేదు, కాబట్టి ఎక్కడో పడింది అని చెప్పాము, కాబట్టి ఇది అనిశ్చయవాచక సర్వనామం కిందకి తీసుకుంటాము. అంటే ఈ పైన పేర్కొన్నటువంటి ఉదాహరణల్లో ఏది నిశ్చయించుకోబడలేదు, కాబట్టి అనిశ్చయవాచక సర్వనామం కిందకి తీసుకుంటాము. चौथा संबंधवाचक सर्वनाम, इनके उदाहरण जो सो, जिसे उसे, जो वह, जो वे. वाक्यों में इनके उदाहरण देखेंगे. जो करे सेवा सो पावई मेवा. दूसरा, जिसे भगवान का दर्शन होता है उसे मुक्ति मिलती है. थर्ड वन, जो मेहनत करता है वह खुश रहता है. फोर्थ वन, जो मेहनत करते हैं वे आगे बढ़ते हैं. ఇలాంటి వాక్యాలలో జో, సో, జిసే, ఉసే, జో, వహ్, జో, వేలు వస్తాయి. అలాంటి వాక్యాలన్నీ సంబంధవాచక సర్వనామాలు. पांचवा, प्रश्नवाचक सर्वनाम. प्रश्नवाचक सर्वनाम में उपयोग किए जाने वाले शब्दों क्या, कौन, कब, कहाँ लांటి प्रश्नसूचिक पदालू शब्दालू. वाक्यों में देखेंगे इनके उदाहरण. तुम्हारा नाम क्या है, आपका किताब कहाँ है, आपका मित्र कौन है, तुम्हारा पाठशाला का समय कब से कब तक है, आप फलों में किसे पसंद करते हैं. అంటే ఇలా ప్రశ్న రూపంలో ఉన్నటువంటివన్నీ ప్రశ్నవాచక సర్వనామం కిందకి తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాక్యాలలో ఖచ్చితంగా సర్వనామ పదాలు ఉండాలి. అండ్ లాస్ట్ వన్, छठवा, నిజవాచక సర్వనామం. నిజవాచక సర్వనామంలో నిజం చెప్పడం జరుగుతుందన్నమాట. తన గురించి కానీ ఇతరుల గురించి కానీ చేసే పనులు ఏదైనా సరే చేసింది చేసినట్టుగా చెప్పడం నిజవాచక సర్వనామం అన్నమాట. ఆ వాక్యాలలో వచ్చే పదాలు ఏంటివి అంటే అప్నా, అప్నే, అప్ని, ఖుద్, స్వయం అనే పదాలు రావాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాము अपने गांव जाता है, हरी खुद अपने कपड़े धोता है, गीता स्वयं अपनी काम करती है, पवन अपने मित्र के पास गया. ఇలాంటి పదాలన్నీ నిజవాచక సర్వనామం కిందకి వస్తాయి. క్రియా, క్రియా का
परिभाषा डेफिनेशन देखेंगे। संज्ञा या सर्वनाम के द्वारा किए जाने वाले कार्यों को बतलाने वाले शब्दों को क्रिया कहते हैं। నామవాచకం లేదా సర్వనామం ద్వారా చేయబడినటువంటి పనులను తెలియజేసే పదాలనే क्रिया अंटारू। क्रिया के कुछ उदाहरण देखेंगे। हंसना, चलना, खाना, देखना, पूछना, रोना, पीना, मारना, देना, सुनना, बोलना, लिखना, दौड़ना, खेलना, गाना, जाना, आना, सोना, बनाना, करना, इवी क्रिया యొక్క उदाहरणలు। एक वाक्य में क्रिया कैसा रहती है देखेंगे। रोहित चित्र बनाता है, माली बगीचे में काम करता है। ये दो वाक्यों में क्रिया शब्द देखेंगे। रोहित चित्र बनाता है, बनाता मीन्स बनाना क्रिया शब्द है। माली बगीचे में काम करता है, करना क्रिया शब्द है। क्रिया में दो भेद होते हैं, एक अकर्मक क्रिया, दूसरा सकर्मक क्रिया। कर्ता के व्यापार का फल कर्ता पर ही पड़े उसे अकर्मक क्रिया कहते हैं। कर्ता द्वारा చేయబడినటువంటి పని యొక్క ఫలితం కర్తపైనే పడితే అది అకర్మక క్రియ। उदाहरण, कोहली खेलता है, उषा दौड़ती है, बच्चा हंसता है। ఈ వాక్యాలలో కర్త మరియు క్రియ రెండు మాత్రమే ఉన్నాయి। కోహ్లీ ఖేల్తా హై అంటే కోహ్లీ ఆడుతున్నాడు, ఆడడం కోహ్లీ పైనే పడుతుంది కాబట్టి అకర్మక క్రియ। ఉషా దౌడ్తీ హై, బచ్చా హస్తా హై, ఈ క్రియాపదాలు కూడా కర్తపైనే పడుతున్నాయి కాబట్టి ఇవి అకర్మక క్రియలు। दूसरा सकर्मक क्रिया, सॉरी अక్కడ అకర్మక క్రియ అని రాసి ఉంది, అది सकर्मक क्रिया अंडी। डेफिनेशन देखेंगे। कर्ता के व्यापार का फल कर्म पर पड़े उसे सकर्मक क्रिया कहते हैं। ఇక్కడ కర్త ద్వారా చేయబడినటువంటి పని యొక్క ఫలితం కర్మ పైన పడితే అది सकर्मक क्रिया। उनके कुछ उदाहरण देखेंगे नीचे। एक, राकेश चित्र बनाता है। दूसरा, पिताजी रोटी खाते हैं। तीसरा, माताजी सामान खरीदती है। ఇక్కడ మొదటిది చూడండి, రాకేష్ చిత్ర బనాతా హై, రాకేష్ పిక్చర్ తయారు చేస్తున్నాడు। రాకేష్ చిత్ర బనాతా హై, तो बनाना क्या बनाता है, चित्र बनाता है। चित्र यहाँ पर कर्म है, तो राकेश के द्वारा किए जाने वाला कार्य राकेश पर नहीं पड़ा, यहाँ चित्र पर पड़ा, इसीलिए यह सकर्मक क्रिया है। पिताजी रोटी खाते हैं, నాన్నగారు రొట్టె తింటున్నారు। తినడం కర్త ద్వారా జరిగింది, అది నాన్నగారు। అంటే దేనిని తిన్నారు అంటే ఇక్కడ రొట్టెని తిన్నారు, కర్మ ఉంది కాబట్టి ఈ తినడం అనే క్రియ కర్మ అనబడే రొట్టె పైన పడింది కాబట్టి ఇది सकर्मक क्रिया। माताजी सामान खरीदती है, क्या खरीदती है, सामान खरीदती है। यह खरीदना का फल सामान पर पड़ा, इसीलिए यह सकर्मक क्रिया है। सकर्मक क्रिया और अकर्मक क्रिया को आसान से पहचानने के लिए और मैं कुछ उदाहरण बताऊंगा। देखिए, यह, ఇది, ఈమె, ఇతను, తెలుగులో వాడేటటువంటి ఇది, ఈమె, ఇతను అనే పదాలను హిందీలో
ఒకే పదంతో ఉపయోగిస్తాము, అది యహ్. అది, ఆమె, అతను అని తెలుగులో ఉపయోగించబడే ఈ పదాలకు హిందీలో కేవలం వహ్ అనే ఉపయోగిస్తాం. అలాగే తెలుగులో దేనిని, వేనిని, ఎవరిని అనే పదాల కొరకు హిందీలో ఒకే పదాన్ని ఉపయోగిస్తాం, అది కిసే. మీకు క్రియాపదాలు ఇచ్చినప్పుడు అది అకర్మక క్రియనా లేదా సకర్మక క్రియనా అని అడిగినప్పుడు ఎలా గుర్తుపట్టాలి అంటే, ఆ క్రియాపదాన్ని ఉపయోగించి కిసేతో ఒక ప్రశ్న తయారు చేయండి. ఆ ప్రశ్న సరి అయినదైతే అది సకర్మక క్రియ, సరి అయినది కాకుంటే అది అకర్మక క్రియ. మనం ముందుగా తెలుసుకున్నాం, రోహిత్ చిత్ర బనాతా హై సకర్మక క్రియ అని, బచ్చా హస్తా హై అకర్మక క్రియ అని. ఎగ్జాంపుల్ హసనా అనే ఒక పదాన్ని తీసుకుందాం. హసనా అంటే నవ్వడం, మీ అందరికీ తెలుసే అది. దీనిపైన ఒక ప్రశ్న తయారు చేస్తాను, చూడండి. కిసే హస్తా హై అనొచ్చా? ఒకవేళ హిందీలో ఈ సెంటెన్స్ రైటా రాంగా అని తెలియకుంటే తెలుగులో చూడండి. తెలుగులో కిసేని దేనిని, వేనిని, ఎవరిని అని అంటారు. ఈ మూడిట్లలో ఏ ఒక్క దాంతోనైనా ఆ ప్రశ్న సరి అయినదైతే దాన్ని సకర్మక క్రియ కిందకి తీసుకోవచ్చు. మూడిటితో కూడా ఆ ప్రశ్న సరి అయినది కాకుంటే అకర్మక క్రియగా గుర్తించవచ్చు. ఓకే, హస్నా అంటే నవ్వడం కదా. అంటే దేనిని నవ్వుతున్నావు, ఎవరిని నవ్వుతున్నావు, వేనిని నవ్వుతున్నావు అనొచ్చా? అంటే ఇలా అనడానికి వీలు లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ. ఇందులో మొదటిది రోహిత్ చిత్ర బనాతా హై ఉంది. బనానా ఉంది కదండి, దానిపైన చూద్దాం. కిసే బనాతా హై అనొచ్చా? అంటే ఈ హిందీలో తెలియకుంటే తెలుగులోకి రండి. దేనిని చేస్తున్నావు, వేనిని చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు అనొచ్చా? ఈ మూడిట్లలో ఏ ఒక్కదాంతో ఆ ప్రశ్న షూటబుల్ అయినా కూడా అది సకర్మక కిందికి తీసుకోవచ్చు. అంటే దేనిని చేస్తున్నావు అని చెప్పొచ్చు కాబట్టి ఇది సకర్మక క్రియ. ఇలాంటి ఎన్నో క్రియాపదాలపైన ఈ విధంగా ప్రశ్న వేసుకోండి. ఆన్సర్ పాజిటివ్గా వచ్చిందనుకోండి అది సకర్మక, ఆన్సర్ కరెక్ట్ లేదనుకోండి అది अकर्मक। विशेषण, इसका परिभाषा देखेंगे। डेफिनेशन, संज्ञा या सर्वनाम की विशेषता बतलाने वाले शब्दों को विशेषण कहते हैं। నామవాచకం లేదా సర్వనామం యొక్క విశేషత తెలియచేసే పదాలను విశేషణ్ అంటారు। इनके कुछ उदाहरण देखेंगे। अच्छा, बुरा, तेज, हरा, लाल, बहुत, गहरा, कम, अधिक, प्राचीन, नवीन, गोल, त्रिभुज, लालच, कंजूस। ఇవి విశేషణ పదాలు। ఒక వాక్యంలో ఇవి ఎలా వస్తాయో చూసుకుందాం। చూసుకునే కంటే ముందు విశేషణలో 4 రకాలు ఉంటాయి। विशेषण में 4 भेद होते हैं, उनके बारे में जानेंगे। 1 गुणवाचक विशेषण, 2 संख्यावाचक विशेषण, 3 परिमाणवाचक विशेषण, 4 सार्वनामिक विशेषण। इनमें पहला गुणवाचक विशेषण के बारे में जानेंगे। गुणवाचक विशेषण में आने वाले शब्द गुण, दोष, दशा, रंग, आकार आदि बोध करते हैं। गुणाలను, దోషాలను, దశలను, రంగులను, ఆకారాలను తెలియజేసే పదాలన్నీ గుణవాచక విశేషణలో వస్తాయి। ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి।
अच्छा, बुरा, ईमानदार, क्रूर, लालच, कंजूस, बूढ़ा, हरा, पीला, सफ़ेद, लाल, गोल, त्रिकोण, చతుర్భుజ్, స్వార్థ్. ఒక వాక్యం రాసినప్పుడు ఆ వాక్యాలలో పైన పదాలు వస్తే అవి విశేషణ పదాలు. విశేషణంలో గుణవాచక విశేషణ పదాలు అని కూడా చెప్పుకోవచ్చు. दूसरा संख्यावाचक विशेषण. उनके उदाहरण देखेंगे. मेरे पास 3 कलम है. सेकंड वन, राजा का एक महल है. थर्ड वन, सचिन के 100 शतक है. फोर्थ वन, दरबार में 9 रत्न है. ఈ వాక్యాలలో 3, 1, 100, 9 అనే అంకెలను వాడడం జరిగిందనమాట. అంటే ఒక వాక్యం రాసినప్పుడు ఆ వాక్యంలో ఇలాంటి అంకెలు ఏ ఉన్నా కూడా, అంకెలు కానీ సంఖ్యలు కానీ, వాటిని సంఖ్యావాచక విశేషణ కిందకే తీసుకుంటామన్నమాట. అంకెలు అన్నీ సంఖ్యావాచక విశేషణాలే. థర్డ్ వన్, పరిమాణవాచక విశేషణ. పరిమాణం అంటే ఎక్కువలను తక్కువలను చూపించేదన్నమాట. అంటే ఒక వాక్యంలో ఎక్కువలు తక్కువలు చూపించబడితే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ పదాన్ని విశేషణ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పరిమాణవాచక విశేషణ అని కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్, हम बहुत मेहनत करते हैं. सेकंड वन, राहुल अधिक परिश्रमी है. थर्ड वन, लता कम खाती है. ఈ వాక్యాలలో బహుత్, అధిక్, కమ్ అనే శబ్దాలు వచ్చాయి. ఇవి ఎక్కువలను తక్కువలను చూపించేవి కాబట్టి పరిమాణవాచక విశేషణ కిందకి తీసుకుంటాము. ఇవి విశేషణ పదాలే. चौथा, फोर्थ वन, सार्वनामिक विशेषण. यहाँ सर्वनाम के शब्द संज्ञा को सूचित करता है. అంటే ఈ వాక్యాలలో సర్వనామ పదం ఏదైతే ఉంటుందో అది సంజ్ఞాని సూచిస్తుంది, అంటే నామవాచకాన్ని సూచిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా ఉదాహరణలు చూడండి. కిరణ్ मेरा भाई है. సెకండ్ వన్, హైదరాబాద్ హమారా షహర్ హై. ఇక్కడ మేరా భాయ్ అనేది కిరణ్ని చూపిస్తుంది. హమారా అనేది హైదరాబాద్ని సూచిస్తుంది. కాబట్టి అంటే ఇందులో ఉన్నటువంటి సర్వనామ పదం ఒక నామవాచకాన్ని చూపించే విధంగా ఉంది కాబట్టి ఇవి సార్వనామిక విశేషణ పదాలు. అంటే ఈ వాక్యాలలో ఒక నామవాచకం ఉంటుంది, అదే నామవాచకానికి బదులుగా అదే నామవాచకాన్ని సూచిస్తూ సర్వనామ పదం ఉంటుంది. ఇది సార్వనామిక విశేషణ. కొన్ని ఎగ్జాంపుల్స్ కింద యహ్ కితాబ్, వహ్ బిల్లి, యహ్ మోర్, వహ్ కబూతర్ అని రాశాను చూడండి. అవి కూడా సార్వనామిక విశేషణలే. సెంటెన్స్ పూర్తిగా చేయలేదు. యహ్ కితాబ్ మేరా హై అని చెప్పుకోవచ్చు. వహ్ బిల్లి హమారీ హై అని చెప్పుకోవచ్చు. అలా సంజ్ఞను సూచిస్తూ సార్వనామిక పదం ఉంటే అది సార్వనామిక విశేషణ అవుతుంది. क्रिया विशेषण. डेफिनेशन देखेंगे. क्रिया विशेषण की परिभाषा, क्रिया शब्दों के विशेषता बतलाने वाले शब्दों को क्रिया विशेषण कहता है. అంటే క్రియాపదాల యొక్క విశేషతను తెలియచేసే పదాలనే क्रिया विशेषण अंटारू. क्रिया विशेषण में 4 भेद होते हैं. वे स्थानवाचक क्रिया विशेषण, कालवाचक क्रिया विशेषण, परिमाणवाचक क्रिया विशेषण
रीतिवाचक क्रिया विशेषण। स्थानवाचक क्रिया विशेषण के उदाहरण, सचिन यहाँ आता है। सेकंड वन, किरण वहाँ देखो। ఇక్కడ ఈ వాక్యాలలో క్రియాపదాలతో పాటు యహా వహాను తీసుకోవడం జరిగింది. యహా అంటే ఇక్కడ, వహా అంటే అక్కడ. ఇవి ప్లేస్లను తెలియజేస్తున్నాయి, అంటే స్థానాలను తెలియజేస్తున్నాయి. కాబట్టి స్థానవాచక క్రియా విశేషణ. दूसरा कालवाचक क्रिया विशेषण। एग्जाम्पल देखेंगे, माताजी आज घर आते हैं। సెకండ్ వన్, మైదాన్ మే కల్ ఖేల్నా హై. ఈ వాక్యాలలో చూడండి, క్రియా పదాల కంటే ముందు ఆజ్, కల్ అనే పదాలను ఉపయోగించామన్నమాట. ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు. అంటే ఇలా క్రియాపదాల కంటే ముందు ఈరోజు, రేపు, ఎల్లుండి అనే పదాలను ఉపయోగిస్తే అవి కాల్వాచక క్రియా విశేషణ. एंड तीसरा परिमाणवाचक क्रिया विशेषण। इनके कुछ उदाहरण देखेंगे। कछुआ कम दौड़ती है। रोहित खूब खेलता है। मोहन बहुत खाता है। ఇక్కడ క్రియాపదాల కంటే ముందు కమ్, హూబ్, బహుత్ అనే పదాలను ఉపయోగించడం జరిగిందనమాట. ఇవి పరిమాణాలను తెలియజేసేవి అనమాట. కాబట్టి ఇవి పరిమాణవాచక క్రియా విశేషణ కిందకి తీసుకోవచ్చు. అండ్ ఇవి విశేషణలో కూడా ఉంటాయి. కాకపోతే విశేషణలో క్రియాపదం లేకుండా ఈ పదాలు కనిపించాలి. కమ్ కానీ, ఖూబ్ కానీ, బౌత్ కానీ క్రియాపదాలు లేకుండా కనిపిస్తే అవి విశేషణం అవుతాయి. అంటే క్రియాతో పాటు ఉన్నాయంటే ఇవి క్రియా విశేషణ, పరిమాణవాచక క్రియా విశేషణ కిందకి తీసుకుంటాము. అండ్ అట్ ది సేమ్ టైం క్రియా విశేషణని కూడా చెప్పుకోవచ్చు. అండ్ लास्ट वन रीतिवाचक क्रिया विशेषण। इसमें एक एग्जाम्पल देखो, कोहली ऐसा खेलता है। కోహ్లీ ఎలా ఆడతాడంటే, అంటే ఇందులో క్రియా కంటే ముందు ఐసా అని పెట్టడం జరిగింది. అలా క్రియా కంటే ముందు ఐసా కానీ, వైసా, యో, జైసా అనే పదాలు పెట్టామంటే అది రీతివాచక క్రియా విశేషణ అవుతుంది. अब विराम चिन्हों के बारे में जानेंगे। अल्पविराम, पूर्ण विराम, प्रश्नबोधक, विस्मयादि बोधक, योजक चिन्ह, उदाहरण चिन्ह, कोष्टक, निर्देशक चिन्ह, సంక్షిప్త చిహ్న. భాషలలో అంటే పుస్తకంలో మనకి ఎన్నో గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తులు ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది అల్పవిరామ్. అల్పవిరామ్ అంటే కామా. एग्जाम्पल, जंगल में शेर, भालू, हिरन, खरगोश, लोमड़ी और बाघ आदि जानवर रहते हैं. ఈ వాక్యంలో అల్పవిరామ్ అంటే కామా ఎక్కడ యూజ్ చేయాలో చూడండి. జంగల్ మే షేర్ కామా, భాలు కామా, హిరన్ కామా, ఖర్గోష్ కామా, లోమిడి తర్వాత ఔర్ అంటే అండ్ ఔర్ ఉంది కాబట్టి అక్కడ అవసరం లేదనమాట. ఆది జాన్వర్ రహతే హే. ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్ణ విరామ్ అంటే ఫుల్ స్టాప్ పెడతాం లాస్ట్లో. ఇలాంటి వాక్యాలలో ఇలాంటి పదాలు వరుసగా రాసినప్పుడు అల్పవిరామ్ ఉపయోగిస్తాం. అల్పవిరామ్ అంటే కామా. దూసరా సెకండ్ వన్ పూర్ణ విరామ్. పూర్ణ విరామ్ అంటే ఫుల్ స్టాప్. తెలుగులో కానీ
ఇంగ్లీష్లో కానీ ఒక చుక్క పెడతాము పులి స్టాప్ అంటే, కానీ హిందీలో ఒక గీత గీస్తామన్నమాట. ఎలాంటి వాక్యాలకు ఎప్పుడు పెట్టాలో చూడండి. ఫస్ట్ వన్, షేర్ జంగల్ కా రాజా హై. సెకండ్ వన్, కిసాన్ హల్ చలాతే హై. थर्ड वन, छात्र पाठशाला जाते हैं. फोर्थ वन, पक्षी आकाश में उड़ते हैं. ఫిఫ్త్ వన్, బాదల్ బరసతే హై. ఇలా ఒక వాక్యం పూర్తిగా రాసిన తర్వాత చివర్లో పులి స్టాపు పెడతామన్నమాట. ఇక్కడ చూడండి, షేర్ జంగల్ కా రాజా హై, చివర్లో పులి స్టాప్. కిసాన్ హల్ చలాతే హై, అండ్ వరుసగా అన్నీ చూసుకోండి. ఇలా ఒక వాక్యం పూర్తి అయిపోయిన తర్వాత చివర్లో పూర్ణ విరామ్ పెడతాము. ప్రశ్నవాచక్. ప్రశ్నవాచక గుర్తు పెట్టడానికి కితనే, క్యా, కౌన్, కహా అనే పదాలను ఉపయోగిస్తాము ఒక వాక్యంలో. ఆ వాక్యాలు చూద్దాం. సచిన్ కితనే శతక్ लगाया. सेकंड वन, पेड़ से हमें क्या मिलती है. थर्ड वन, सिनेमा कौन चलाता है. फोर्थ वन, आम कहाँ मिलते हैं. फिफ्थ वन, तुम कल हैदराबाद आते ना. सिक्स्थ वन, कल परीक्षा लिखते ना. ఇలాంటి వాక్యాలకు ప్రశ్న గుర్తు పెట్టాలి. దాన్ని ప్రశ్నబోధక అంటాము. మొదటిది చూడండి. ఫస్ట్ వన్, సచిన్ కితనే శతక్ లగాయా. సచిన్ ఎన్ని సెంచరీలు చేశాడు అంటే చివరిలో ప్రశ్న గుర్తు పెడతామన్నమాట. ఇట్లా కితనే, క్యా, కౌన్, కహా అనే పదాలు వాక్యంలో వచ్చిందంటే ప్రశ్న గుర్తు పెడతాము. అలాంటి వాక్యాలు లేకుండా చివర్లో నా వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ చూడండి ఒకసారి. తుమ్ కల్ హైదరాబాద్ ఆతే హై నా అంటే చివర్లో హై పెట్టలేదండి, హై పెట్టి నా అని పెట్టాలి. అది ప్రశ్న గుర్తు పెట్టాలి ఇలాంటిది వచ్చినప్పుడు కూడా. కల్ పరీక్ష లిఖితే హై నా, లిఖితే తర్వాత హై పెట్టలేదు, నా పెట్టాను చూడండి. అలా సెంటెన్స్ వచ్చినప్పుడు చివర ప్రశ్న గుర్తు పెట్టాలి. ఫోర్త్ వన్, విస్మయాది బోధక్. విస్మయాది బోధక్ అంటే ఆశ్చర్య గుర్తు. ఒక గీత గీసి కింద చిన్న చుక్క పెడతామన్నమాట. దాన్ని ఆశ్చర్యార్థక గుర్తు అంటాము. వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాహ్ కితనే ఆమ్ గిరే హై. त्राही त्राही मुझे बचाओ. अरे भाई आप रुको, हे भगवान कृपा करे. सभासदों मेरा बात सुनो. సారీ, మేరాలో ఏమాత్రం అయ్యలేదు, చెక్ చేసుకోండి. ఇలాంటి పదాలకు విస్మయాది బోధకు ఆశ్చర్యార్థక గుర్తు పెడతాము. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. వాహ్ కితనే ఆమ్ గిరే హై. వాహ్ అనేది ఖుషి, ఆనందానికి సంబంధించినటువంటి గుర్తు. ఇలాంటి పదాలకు ఆశ్చర్యార్థక గుర్తు పెడతాము. త్రాహి త్రాహి ముజే బచావో. మామూలుగా ఆపదలో ఉన్నప్పుడు త్రాహి త్రాహి అనే పదాన్ని ఉపయోగిస్తాము. అక్కడ ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. అరే భాయి ఆప్ రుకో. అరే భాయి అంటే సంబోధన, అంటే సంబోధించుకుంటూ మాట్లాడినా కూడా ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. హే భగవాన్ కృపాకరే, ఇది కూడా సంబోధనకు సంబంధించిందే, ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. సభాసదో మేరా బాత్ సునో, ఇది కూడా సంబోధనకు సంబంధించిందే, సభాసదో అని సంబోధించాము, ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. జీతే రహో బేటే, ఇది ఆశీర్వాదానికి సంబంధించినటువంటి పదం. ఆశీర్వాదానికి సంబంధించినటువంటి పదానికి కూడా ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. మరియు ప్రశ్నలు వేయడానికి ఉపయోగించే కితనా అనే ఒక పదాన్ని ఉపయోగించడం ద్వారా కూడా ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. అది ఎప్పుడు అనేది చూద్దాం. ఉదాహరణలు, आज का सूर्य देखो कितना शीतल है. सेकंड वन, घड़े में पानी देखो
कितना ठंडा है. థర్డ్ వన్, आज कितनी गर्मी है. ఈ వాక్యాలలో కితనా 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 అని ఉపయోగించడం జరిగింది 3 వాక్యాలలో. కానీ आज का सूर्य देखो कितना शीतल है. ఈరోజు సూర్యుడు చూడండి ఎంత చల్లగా ఉన్నాడో. అంటే ఎంత చల్లగా ఉన్నాడో అది కౌంట్ ఇయ్యలేము, ఎంత అని చెప్పలేము. కాబట్టి ప్రశ్న గుర్తు పెట్టకుండా ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్తావు నువ్వు. అంటే పర్టికులర్గా కౌంట్ చెప్పొచ్చు అనమాట. అంటే కౌంట్ చెప్పలేనటువంటి వాక్యం రాసినప్పుడు అక్కడ కితనా అని వచ్చినప్పుడు అది ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. ఘడే మే పానీ దేఖో కితనా ఠండా హై. కుండలో నీళ్లు చూడండి ఎంత చల్లగా ఉన్నాయో చెప్పలేము. కాబట్టి ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. ఆజ్ కితనీ గర్మీ హై. ఈరోజు ఎంత ఎండ కొడుతుందో చూడండి. అంటే ఇలాంటి పదాలకు ఆశ్చర్యార్థక గుర్తు పెట్టాలి. ఫిఫ్త్ వన్, యోజక చిహ్నం. యోజక చిహ్నం హైపన్ అంటారు. మామూలుగా ఇది సమప్రాధాన్యం గల పదాల మధ్యలో ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ మాతాపిత, గురు గోవింద్, సుఖదుఖ్, పాపు పుణ్యం ఇలాంటి పదాలు వచ్చినప్పుడు యోజక చిహ్నం వాడతాము. సిక్స్త్ వన్, ఉద్ధారణ చిహ్నం. ఈ ఉద్ధారణ చిహ్నం ఎప్పుడు వాడతామో చూడండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఒకసారి. సీతారామ శాస్త్రి అండ్ సెకండ్ వన్ సూర్యకుమార్ అండ్ థర్డ్ వన్ అశోక్ తేజ. సీతారామ శాస్త్రి కంటే ముందు సిరివెన్నెల అని రాశాను. సిరివెన్నెల వాళ్ళ ఇంటి పేరు కాదు, ఆయన పేరు అసలే కాదు. సిరివెన్నెల అనే సినిమా కోసం ఆయన పాటలు రాస్తే విపరీతంగా జనాదరణ పొందాయి. అప్పటి నుంచి సీతారామ శాస్త్రి గారిని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పిలవడం జరుగుతుందన్నమాట. అంటే ఆయన పేరు కానటువంటి పేరును అక్కడ ఆయన కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి అలాంటి పేరుకు అలాంటి పదానికి ఉద్ధారణ చిహ్న గుర్తు ఉపయోగిస్తాము. అండ్ సెకండ్ వన్ సూర్యకుమార్ తర్వాత నిరాల అని రాశాను చూడండి. అంటే నిరాల ఆయన పేరు కాదు కాబట్టి ఆయనని నిరాల అని పిలుస్తారనమాట. కాబట్టి అక్కడ ఉద్ధారణ చిహ్న గుర్తు ఉపయోగిస్తాము. అండ్ అశోక్ తేజ థర్డ్ వన్. అశోక్ తేజ కంటే ముందు సుద్దాల అని పెట్టాను చూడండి. సుద్దాల అనేది ఆయన పేరు కాదు, ఆయన ఇంటి పేరు కూడా కాదనమాట. ఆ సుద్దాల అనేది వాళ్ళ గ్రామం పేరు అనమాట. అలా ఆయనకు సుద్దాల అశోక్ తేజ అనడం వల్ల ఆయనని బాగా గుర్తుపడతారనమాట. కాబట్టి ఆ సుద్దాలకు ఉద్ధారణ చిహ్న గుర్తును ఉపయోగిస్తాము. అండ్ ఫోర్త్ వన్ రామ్ధారి సింహ్ దినకర్. అంటే రామ్ధారి సింహ్ అనే కవిని దినకర్ అని పిలుస్తాము. సారీ, దినకర్కు ఈ మాత్రం అయ్యలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఆయనకు కాని పేరును ఆయన పేరుతో పిలుస్తున్నాము కాబట్టి అలాంటి పదాలకు ఉద్ధారణ చిహ్న గుర్తు ఉపయోగిస్తాము. అండ్ పైన సర్కిల్లో పరిభాష అని రాశాను చూడండి. పరిభాష అంటే డెఫినేషన్. అంటే డెఫినేషన్కు కూడా ఉద్ధారణ చిహ్నం ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ సంజ్ఞ ఉంది. సంజ్ఞ డెఫినేషన్ మొత్తం రాసి దీనినే సంజ్ఞ అంటారు అని రాస్తాంగా చివరిలో. అలాంటప్పుడు దాని సంజ్ఞకు ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఉద్ధారణ చిహ్నం పెడతాము. సంజ్ఞ కానీ సర్వనామం కానీ క్రియ కానీ విశేషణ కానీ అలా డెఫినేషన్ రాసి దానిని సంజ్ఞ అంటారు, దానిని సర్వనామం అంటారు అని చెప్పేసి చివరిలో ఇస్తాం కదా. అలాంటి పదాలకు కూడా ఈ ఉద్ధారణ చిహ్న గుర్తును ఉపయోగిస్తాము. అంటే మీకు బాగా తెలవాలంటే చూడండి, చిరంజీవి ఉన్నారు. చిరంజీవిని మెగాస్టార్ అంటారు. మెగాస్టార్ ఆయన పేరు కాదు, ఆయన ఇంటి పేరు కాదు. అలా మెగాస్టార్ని ఇన్వర్టెడ్ కామాస్తో రాయాలి. ప్రభాస్ని రెబల్ స్టార్ అంటారు. ఆ రెబల్ స్టార్కు ఇన్వర్టెడ్ కామాస్. ఎన్టీఆర్ యంగ్ టైగర్ అంటారు. ఆ యంగ్ టైగర్కు ఇన్వర్టెడ్ కామాస్. అవి వాళ్ళ పేర్లు కాదు, ఇంటి పేర్లు కాదు. కాకపోతే ఆ విధంగా వాళ్ళకు
వాళ్ళని మనం పిలుచుకుంటాం. కాబట్టి వాటికి ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాలి. సెవెంత్ వన్ కోష్టక్. కోష్టక్ అంటే బ్రాకెట్. బ్రాకెట్ని ఎక్కువగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, ఒక వాక్యం రాసినప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక వాక్యం హవాయి జహాజ్ అంబర్ మే ఉడ్తీ హే అని రాశాను. అంబర్ తర్వాత బ్రాకెట్లో ఆస్మాన్ అని ఇచ్చాము. అంటే అలా ఒక పదం తర్వాత బ్రాకెట్ ఇచ్చి కోష్టకి ఇచ్చి అందులో ఒక పదం రాశామంటే ఆ పదం ముందు పదం యొక్క అర్థమని లేదా ముందు పదం తో సంబంధం ఉన్నటువంటి పదమని తెలుసుకోవాలి. అలా తెలియజేయడానికి ఉపయోగించే విరామ చిహ్నమే కోష్టక్. కోష్టక్ని బ్రాకెట్ అంటారు. అంటే మామూలుగా కోష్టక్ని ఎక్కువగా హా యా నహి అంటే ట్రూ ఆర్ ఫాల్స్లలో కూడా పక్కకు ఉపయోగిస్తుంటారు. అండ్ ఎయిత్ వన్ నిర్దేశక్ చిహ్నం. నిర్దేశక్ చిహ్నం యొక్క గుర్తు యోజక చిహ్నం అంటే హైపన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎగ్జాంపుల్ చూడండి, కింద రాశాను. మహాత్మా గాంధీజీనే కహా అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఏం చెప్పారో చెప్పే కంటే ముందు నిర్దేశక చిహ్నం గుర్తు అలా ఉపయోగిస్తాము. ఏం చెప్పారో కింద ఉంటుంది చూడండి. వాస్తవం మే భారత్ గాँवों में ही बसता है అంటే ఎవరైనా ఒక మనిషి ఇది చెప్తున్నాడు అని చెప్పేసి కింద ఇచ్చే చెప్పింది చెప్పే కంటే ముందు పైన రాసేటటువంటి ఒక చిహ్నమే నిర్దేశక చిహ్నం. అండ్ సెకండ్ వన్ मैंने इस समीक्षा से यह सीखा है कि నేను ఈ సమీక్ష చేయడం ద్వారా ఇది నేర్చుకున్నాను. मैंने इस समीक्षा से यह सीखा है कि అని నిర్దేశక చిహ్నం గుర్తు గీసిన తర్వాత ఉపయోగించిన తర్వాత అంటే ఏం నేర్చుకున్నావు అనేది కంటిన్యూషన్లో కింద రాస్తావు. ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు నిర్దేశక చిహ్నం గుర్తును ఉపయోగించాలి. నైన్త్ వన్ సంక్షిప్త చిహ్నం. సంక్షిప్త చిహ్నం ఇక్కడ ఒక చుక్క రూపంలో అంటే మామూలుగా తెలుగు ఇంగ్లీష్లలో ఇది ఫుల్ స్టాప్గా తీసుకుంటాం, కానీ హిందీలో దీన్ని సంక్షిప్త చిహ్నం అంటాము. ఎక్కువగా ఇది ఇంగ్లీష్ పదాలను షార్ట్కట్లో రాసేటప్పుడు ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సెంటెన్స్ను షార్ట్కట్లో IASE అని రాస్తాము. ఇలా IASE అని రాసినప్పుడు మధ్యలో ఒక చుక్క పెడతాం కదా, దాన్ని సంక్షిప్త చిహ్నం అంటాము. అండ్ సెకండ్ వన్ PHS అంటే ప్రజ్ఞా హై స్కూల్. ప్రజ్ఞా హై స్కూల్ని షార్ట్కట్లో PHS అని రాస్తాం. అక్కడ మధ్యలో ఉపయోగించే చిహ్నమే సంక్షిప్త చిహ్నం. అండ్ థర్డ్ వన్ PS అంటే ప్రైమరీ స్కూల్ అని చెప్పుకోవచ్చు, అండ్ పోలీస్ స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ మధ్యలో దీన్ని షార్ట్కట్గా రాసినప్పుడు PS అని రాస్తాం కాబట్టి మధ్యలో ఉపయోగించే చిహ్నమే సంక్షిప్త చిహ్నం. వాక్యోं में 8 भेद होते हैं. వాక్యాలు 8 రకాలు. एक विधानार्थक वाक्य, 2 आज्ञार्थक वाक्य, 3 इच्छार्थक वाक्य, 4 प्रश्नार्थक वाक्य, 5 संकेतार्थक वाक्य, 6 संदेहार्थक वाक्य, 7 विस्मयार्थक वाक्य, लास्ट 8वां निषेधार्थक वाक्य. इनके उदाहरण देखेंगे. फर्स्ट वन विधानार्थक वाक्य. लड़का मैदान में फुटबॉल खेलता है. माँ रसोई घर में पकवान बनाती है. कवि कागज पर कविता लिखता है. धोनी मैदान में छक्का लगाता है. अध्यापक जी पाठशाला में पाठ पढ़ाते हैं. पिताजी बाजार से सामान लाते हैं. कबूतर आसमान में उड़ते हैं. ఇలా ఉన్నటువంటి వాక్యాలు అన్నీ విధానార్థక వాక్య కిందికి తీసుకుంటాము. సెకండ్ వన్ आज्ञार्थक वाक्य.
ఆజ్ఞార్థక వాక్యాలలో ఇతరులకు ఏ పని చెప్పినా కూడా అది ఆజ్ఞాపించినట్టే తీసుకోవాలి. అలాంటి వాక్యాలను ఆజ్ఞార్థక వాక్య అంటాము. ఫస్ట్ వన్, ఆప్ మైదాన్ మే ఫుట్బాల్ ఖేలియే. మీరు గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడండి అని చెప్పామన్నమాట. అంటే ఏదైనా ఒక పని చేయమని చెప్పడం కూడా ఆజ్ఞాపించడమే. అలాంటి వాక్యాలన్నీ ఆజ్ఞార్థక వాక్యాలు. సెకండ్ వన్, బచ్చే తుమ్ పాఠ్ పడో. పిల్లలు మీరు పాఠం చదవండి. అంటే చదవడం అనే ఒక పనిని వాళ్ళకి చెప్పాము. అంటే చెప్పామంటే ఆజ్ఞాపించినట్టే, ఆజ్ఞార్థక వాక్యం. థర్డ్ వన్, హరి తుమ్ గీత్ సునావో. హరి నువ్వు పాట వినిపించు అన్నట్టు. ఫోర్త్ వన్, హరిని తుమ్ నృత్యు కరికే దిఖావో. హరిని నువ్వు డ్యాన్స్ చేసి నృత్యం చేసి చూయించు అని చెప్పామన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్, ఆప్ సబ్ మిల్కర్ ఖానా ఖాయియే. మీరందరూ కలిసి అన్నం తినండి అని చెప్పాము. సిక్స్త్ వన్, కుమార్ తుమ్ తేజ్ దౌడో. అంటే కుమార్ నువ్వు వేగంగా పరిగెత్తు అని చెప్పాము. ఇలా ఏదైనా ఒక పని చెయ్యి అని చెప్తున్నామంటే అది ఆజ్ఞార్థక వాక్య కిందికే వస్తుంది. థర్డ్ వన్, ఇచ్ఛార్థక వాక్యం. ఇచ్ఛ అంటే కోరిక. కోరికలను తెలియజేసే పదాలన్నీ ఇచ్ఛార్థక వాక్య కిందికే వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే. సెకండ్ వన్, हम सब कल हैदराबाद जाना चाहिए. थर्ड वन, हर एक पेड़ लगाना चाहिए. फोर्थ वन, हम अपनी भविष्य बनाना चाहिए. फिफ्थ वन, मुझे कामयाब होना चाहिए. सिक्स वन, सब मिलकर सिनेमा को जाना चाहिए. ఇలా మన కోరికలను తెలియజేసే వాక్యాలు అన్నీ ఇచ్ఛార్థక వాక్యాలే. ఫోర్త్ వన్, ప్రశ్నార్థక వాక్యం. అంటే ప్రశ్నలు వేయడంతో ఈ వాక్యాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆప్ క్యా ఖేల్తే హై. మీరేం ఆడుతున్నారు. సెకండ్ వన్, కితాబ్ కహా సే లాయే. పుస్తకాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. థర్డ్ వన్, వర్ష కబ్ హోతీ హై. फोर्थ वन, कोयल कौन सी रंग में रहती है. फिफ्थ वन, आसमान पर कितने तारे हैं. सिक्स्थ वन, गीत गाने के लिए किसे बुलाए. అంటే పాట పాడడానికి ఎవరిని పిలిచారు అన్నమాట. ఇలా ప్రశ్నలు వేయడంతో ఉన్నటువంటి వాక్యాలు అన్నీ ప్రశ్నార్థక వాక్యాలే. ఫిఫ్త్ వన్, సంకేతార్థక వాక్యం. एग्जाम्पल చూద్దాం. फर्स्ट वन, समय मिलता तो हम फुटबॉल खेलते हैं. सेकंड वन, प्रयत्न करे तो कामयाब बनते. थर्ड वन, वर्षा होती तो मोर नाचती है. फोर्थ वन, वसंत आती तो कोयल कूकती है. फिफ्थ वन, समय हुआ तो पाठशाला की घंटी बजती है. सिक्स्थ वन, सूरज आते तो चांद जाते हैं. అంటే ఈ వాక్యాలలో చూడండి, ఫస్ట్ చూడండి సమయ మిల్తాతో, సెకండ్ ప్రయత్న కరేతో, థర్డ్ వర్షా హోతీతో. అంటే ఇలా స్టార్ట్ అయినటువంటి ఈ వాక్యాలు అన్నీ సంకేతార్థక వాక్యాల కిందకి తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక వాక్యాన్ని యాడ్ చేసి వాక్యం పూర్తి చేయబడుతుందన్నమాట. సిక్స్త్ వన్, సందేహార్థక వాక్యం. సందేహ అంటే సందేహం అన్నమాట. అంటే తింటున్నారు తింటలేరు, ఆడుతున్నారు ఆడతలేరు, పాడుతున్నారు పాడతలేరు అని ఈ విధంగా చెప్పడం సందేహం అన్నమాట. అలా సందేహంతో కూడినటువంటి వాక్యాలన్నీ సందేహార్థక వాక్యాల కిందకి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, లడకా मैदान में खेलता होगा. सेकंड वन, रचना पाठ पढ़ती होगी. थर्ड वन, पवन भाषण देता होगा. भाषण అంటే ఉపన్యాసం. फोर्थ वन, बच्चे पौधे लगाते होंगे.
फिफ्थ वन, तुम कल पाठशाला जाते होगे. सिक्स्थ वन, हम कामयाब बनते होंगे. ఇలా అవుతామో లేదో పోతామో పోమో అన్న అని ఎండింగ్ చేసే వాక్యాలు అన్నీ సందేహార్థక వాక్యాల కిందకే తీసుకోవచ్చు. సెవెంత్ వన్, విస్మయార్థక్ వాక్యం. విస్మయార్థక వాక్యలో అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పదాలు కనిపిస్తాయి. ఉదాహరణ చూద్దాం. వాహ్ వాహ్ కితనే ఆమ్ గిరే హై. సెకండ్ వన్, త్రాహి త్రాహి ముజే బచావో. త్రాహి త్రాహి అంటే కాపాడండి కాపాడండి అన్నట్టు. థర్డ్ వన్, హాయ్ కితనీ బద్బూ ఫైలీ హై. फोर्थ वन, ओह आप सब शहर के हैं. ఇలా వాహ్, త్రాహి, హాయ్, ఓహ్తో పదాలు స్టార్ట్ అయ్యాయంటే అవి విస్మయార్థక వాక్యాన్ని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్, నిషేధార్థక వాక్యం. నిషేధించబడినటువంటివి అన్నమాట. ఇందులో మనాని ఉపయోగిస్తాము. ఎలాగో చూడండి. సడక్ పర్ ఘర్ బాంధనా మనా హై. అంటే రోడ్డు పైన ఇల్లు కట్టుకోవడం సరైనది కాదనమాట, అంటే నిషేధించబడింది అనమాట. సెకండ్ వన్, జంగల్ మే పేడ్ కాటనా మనా హై. అడవిలో చెట్లను నరికివేయడం నిషేధం అన్నట్టు. థర్డ్ వన్, రాష్ట్రీయ పక్షి మోర్కో మారనా మనా హై. ఫోర్త్ వన్, నషా మే గాడీ చలానా మనా హై. ఇలాంటి వాక్యాలలో నిషేధించబడినట్టుగా కనిపిస్తాయి. అందులో మన ఉపయోగిస్తుంటారు. ఇవి నిషేధార్థక వాక్యం. అట్ ది సేమ్ టైం నహీని కూడా ఉపయోగిస్తారు. అవి నకారాత్మక శబ్ద కిందికి తీసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయో చూద్దాం. నిషేధాత్మక, నిషేధవాచక, నకారాత్మక వాక్య అని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో నహి అనే పదం కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, కిరణ్ పాఠశాలకు నహి ఆయా. సెకండ్ వన్, బగీచే మే ఫూల్ నహీ హై. థర్డ్ వన్, అరుణ్ నే కిరణ్ కో నహి మారా. ఇలా వాక్యం పూర్తి అయినప్పుడు వాక్యంలో నహి ఉంటుంది. ఇవి నిషేధాత్మక, నిషేధవాచక, నకారాత్మక వాక్య కిందకి తీసుకోవచ్చు. పూర్తి స్థాయి నకారాత్మక అంటే ఫస్ట్ నహి రావాలన్నమాట. ఫోర్త్ చూడండి, నహి మై ఆజ్ పాఠశాల నహి ఆవుంగా. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాన్ని పూర్తిగా నకారాత్మక వాక్యాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఇంకొకటి చూడండి, సకారాత్మక వాక్యం. సకారాత్మక వాక్యం అంటే పాజిటివ్ సెంటెన్స్. నకారాత్మక వాక్యం అంటే నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఈ సకారాత్మక వాక్యం చూద్దాం. సకారాత్మక వాక్యంలో ఫస్ట్ హా వస్తుంది అనమాట. ఫస్ట్ వన్, హా ఆజ్ మై పాఠశాలకు ఆऊंगा. సెకండ్ వన్, హా బగీచే మే ఫూల్ ఖిలే హై. థర్డ్ వన్, హా రోహిత్ శతక్ లగాయా. ఈ విధంగా పూర్తి అయ్యేటటువంటి వాక్యాలను సకారాత్మక వాక్యం అంటాము. ఈ వాక్యం కంటే ముందు హా అని పెడతారనమాట. హా అంటే ఎస్ అనే అర్థం. ముహావరోं के बारे में जानेंगे. ముహావరాలు అంటే తెలుగులో సామెతలు. ముహావరాలు రాసేటప్పుడు చివర నా అనే అక్షరం ఉంటుంది. దాదాపుగా అలా నాతో ఎండ్ అయినటువంటి వాక్యాలను ముహావరాలుగా గుర్తించవచ్చు. ఫస్ట్ వన్, జాన్సే ప్యారా హోనా. మిక్కిలి ఇష్టం అని తెలపడానికి ఉపయోగించేటటువంటి ముహావరా జాన్సే ప్యారా హోనా. దీని యొక్క అర్థం అతి ప్రియ హోనా. సెకండ్ వన్, मतलब के लिए రోటీ పూछना. ఏవన్నా విషయాలు తెలుసుకుందామని ఏదో ఒక వంక పెట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకు రొట్టుందా అని వస్తారు, కానీ ఆ సందర్భంలో వేరే విషయాలన్నీ తెలుసుకొని వెళ్తుంటారు. దానికోసం ఉపయోగించేటటువంటి ముహావరా मतलब के लिए रोटी पूछना. इसका अर्थ है स्वार्थ भावना नहीं छोड़ना. थर्ड वन, मतलब के लिए
अंधे होना। इसका अर्थ है दूसरों को हानि करना। फोर्थ वन, ఖుషీ के ఆన్సు ఆనా, బాగా ఆనందం వేసినప్పుడు మనకు ఆనంద బాష్పాలు రాలుతుంటాయి కళ్ళ నుండి. అప్పుడు ఉపయోగించేటటువంటి ముహావరా ఖుషీ కే ఆన్సు ఆనా. దీని యొక్క అర్థం ప్రఫుల్లిత్ హోనా. ప్రఫుల్లిత్ అంటే ఆనందం, అంటే దీన్నే ఖుషీ హోనా అని తీసుకోవచ్చు, ఆనందిత్ హోనా అని కూడా తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, జాన్ మే జాన్ ఆనా. దీని యొక్క అర్థం శాంత్ హోనా, నిశ్చిత్ హోనా. सिक्स्थ वन, हजय की भेंट होना. इसका अर्थ है मृत्यु होना, निधन होना, मर जाना అని కూడా తీసుకోవచ్చు. హజయ్కి బెంట్ హోనా అంటే హజయ్ అంటే కలరా, అంటే కలరా వ్యాధికి వెళ్ళిపోయాడు అన్నట్టు అనమాట. దానికి సంబంధించి ఉపయోగించేటటువంటి ముహావరా. సెవెంత్ వన్, పరలోక్ సిద్ధారణ. అంటే చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు కదా, దానికోసం ఉపయోగించేటటువంటి ముహావరా పరలోక్ సిద్ధారణ. దీని అర్థం కూడా మృత్యు హోనా, నిధన్ హోనా, మర్జానా అని కూడా దీనికి తీసుకోవచ్చు. एट वन, दिल बैठ जाना. इसका अर्थ है दुखी होना. नाइन्थ वन, दिल मजबूत करना. దీనినే కలేజా మజ్బూత్ కర్నా అని కూడా చెప్పుకోవచ్చు. దీని యొక్క అర్థం దృఢ్ స్వర్ మే కెహనా. టెన్త్ వన్, చకనాచూర్ హోనా. ఏదైనా ఒక వస్తువు మనం కింద పడేసినప్పుడు ముక్కలు ముక్కలుగా అవుతుందన్నమాట. ఆ సందర్భంలో ఉపయోగించేటటువంటి ముహావరా చకనాచూర్ హోనా. దీని యొక్క అర్థం నాష్ హోనా, టుకుడే టుకుడే హోనా. 11th వన్, అఫ్సోస్ హోనా. అంటే మనం బాగా బాధపడడం కానీ లేదా చేసిన ఏదైనా పనికి పశ్చాత్తాపపడడం కానీ చెందినప్పుడు దానికి ఉపయోగించేటటువంటి ముహావరా అఫ్సోస్ హోనా. इसका अर्थ है दुखी होना, पश्चाताप होना. 12th वन, धावा बोल देना. इसका अर्थ है आक्रमण करना. 13th, हाथों हाथ लेना. इसका अर्थ है स्वीकार करना. 14th वन, आकाश पाताल एक करना. इसका अर्थ है परिश्रम करना. 15th, दांत पीसना. इसका अर्थ है बहुत क्रोध करना. 16th वन, गदगद होना. इसका अर्थ है पुलकित होना. 17th, हंसी उड़ाना. इसका अर्थ है मजाक उड़ाना. 18th वन, एहसास होना. इसका अर्थ है अनुभव होना. 19th वन, होश उड़ जाना. इसका अर्थ है आश्चर्य होना, डर जाना. 20, आंखें खुलना. इसका अर्थ है होश में आना, ज्ञान होना. 21, कमर कसना. इसका अर्थ है తయార్ హోనా. ఈ విధంగా ముహావరాలు వాటి యొక్క అర్థాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాదాపుగా ముహావరాలు చివర నాతో ఎండయి ఉంటాయి. सरल वाक्य. ये वाक्य
स्वतंत्र होते हैं। इन वाक्यों में दूसरे वाक्यों का मेल नहीं होता। సరళ వాక్యాలు, స్వతంత్ర వాక్యాలు ఇవి ఒక వాక్యంలో పూర్తి అవుతాయి. उदाहरण के लिए फर्स्ट वन, हम भारतवासी है. सेकंड, मोर सुंदर पक्षी है. थर्ड, पेड़ परोपकारी है. फोर्थ, सूरज एक नक्षत्र है. फिफ्थ वन, अनार के दाने खट्टे मीठे होते हैं. सिक्स्थ वन, किसान अन्न उगाते हैं. सेवंथ वन, मेरा नाम नज़ीर है. एथ वन, शेर जंगल का రాజా है. ఇలా ఒక వాక్యాలలో పూర్తి అయ్యే వాటన్నింటినీ సరళ వాక్యాలు అంటారు. दूसरा, संयुक्त वाक्य. इन वाक्यों में दो सरल वाक्यों का मेल होता है. సంయుక్త వాక్యాలలో రెండు సరళ వాక్యాలు ఉంటాయి. రెండు సరళ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడతాయి. వీటిని సంయుక్త వాక్య అంటాము. ఈ రెండు సరళ వాక్యాలను కలపడానికి మరియు అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, हम भारतवासी है और भारत देश हमारा है. ఈ వాక్యంలో చూడండి, హమ్ భారత్వాసీ హై సరళ వాక్యం. దాని తర్వాత భారతదేశ్ హమారా హై, ఇది సరళ వాక్యం. ఈ రెండు సరళ వాక్యాలను కలపడానికి మధ్యలో ఔర్ ఉపయోగించడం జరిగింది. ఇలా రెండు సరళ వాక్యాలు కలిసి ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటాము. ఇంకా కొన్ని ఉదాహరణలు కింద. సెకండ్ వన్, हम भारतीय है इसीलिए हम सब एक है. ఇందులో हम भारतीय है ఇది సరళ వాక్యం. తర్వాత हम सब एक है ఇది సరళ వాక్యం. ఈ రెండు సరళ వాక్యాలను కలపడానికి ఇసీలియే అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. थर्ड वन, जंगल में पशु रहते हैं इसीलिए हम जंगल जाने डरते हैं. फोर्थ वन, हमें दिन के समय सूरज दिखता है और रात के समय चांद दिखता है. फिफ्थ वन, हमें मानव है इसीलिए हमें मनुष्यता है. सिक्स्थ वन, हम सवेरे उठते हैं और हम भगवान की प्रार्थना करते हैं. ఇలా ఒక వాక్యంలో రెండు సరళ వాక్యాలు ఉంటాయి. వీటిని సంయుక్త వాక్య అంటాము. थर्ड वन, मिश्रित वाक्य. इन वाक्य में एक सरल वाक्य होता है, उसके साथ आश्रित वाक्य అంటే ఉపవాక్య होता है. అంటే మిశ్రిత వాక్యాలలో ఒక సరళ వాక్యం ఉంటుంది, సరళ వాక్యంతో పాటు ఒక ఉపవాక్యం అనేది కూడా ఉంటుంది. వాటి ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, వర్షా హోతీ తో మోర్ నాచ్తీ హై. ఇది ఒక వాక్యం అయిపోయింది. ఇది మిశ్రిత వాక్యం. ఒకసారి వినండి. వర్షా హోతీతో అంటే వర్షం పడిందంటే, అంటే వర్షం పడిందంటే ఏం జరుగుతుందో తెలియదు. ఈ వాక్యం ఇక్కడికి పూర్తి కూడా కాలేదు. ఇంకేదో రాస్తేనే, ఒక వాక్యం రాస్తేనే పూర్తి అవుతుంది. అదేంటి అంటే మోర్ నాచ్తీ హై. మోర్ నాచ్తీ హై అనేది సరళ వాక్యం. ఈ సరళ వాక్యం కొరకు ఆశ్రిత వాక్యంగా ఉపయోగపడింది వర్షా హోతీతో. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలను మిశ్రిత వాక్య అంటాము. సెకండ్ వన్, చీల్ ఆనే సే చూజా డర్తే హై. చీల్ అంటే గ్రద్ద. చీల్ ఆనేసే అంటే
గద్ద వచ్చిందంటే అంటే వచ్చిందంటే ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. చూజా డర్తే హే. చూజా అంటే కోడి పిల్లలు. చూజా డర్తే హే అనేది ఒక వాక్యం. దీన్ని సరళ వాక్యం కిందకి తీసుకోవచ్చు. దీన్ని పూర్తి చేయడానికి ఉపవాక్య రూపంలో చీల్ ఆనేసే అంటే చీల్ ఆతితో అని ఉపవాక్యం కిందకి తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, जो फूल फला करते हैं वे హల్కే రంగ్ మే హోతే హై. ఎక్కువగా ఇవి పద్యాలలో కవితలలో ఉపయోగించేటటువంటి పదాలన్నమాట. ఇవి కూడా మిశ్రిత వాక్య కిందకి తీసుకోవచ్చు. ఈ వాక్యాలను మొదట జో అండ్ రెండో వాక్యం కాడ వే అని ఉంటుంది. జో ఫూల్ ఫలా కర్తే హై వే హల్కే రంగ్ మే హోతే హై. ఈ విధంగా ఉన్నటువంటివి కూడా మిశ్రిత వాక్య కిందకి తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. అంటే ఉస్ జిస్ అనే పదాలు కూడా కవితలలో వస్తుంటాయి అన్నమాట. అలా రైమింగ్ రూపంలో వచ్చినటువంటి వాక్యాలను కూడా మిశ్రిత వాక్య కిందకి తీసుకోవచ్చు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. అండ్ ఫిఫ్త్ వన్, सावन मास आती तो కిసాన్ హల్ చలాతే హై. ఈ వాక్యంలో కిసాన్ హల్ చలాతే హై అనేది ఒక వాక్యం. ఇది సరళ వాక్యం కిందకి తీసుకోవచ్చు అనమాట. ఈ వాక్యం కొరకు ఆశ్రిత వాక్యం రూపంలో తీసుకున్నది ఏంటిదంటే సావన్ మాస్ ఆతీతో అంటే శ్రావణ మాసం వచ్చిందంటే ఏం జరుగుతుంది అంటే కిసాన్ హల్ చలాతే హై అని రాసుకున్నాను మనం కంటిన్యూషన్లో. ఈ కిసాన్ హల్ చలాతే హై సరళ వాక్యము. దానికంటే ముందు రాసినటువంటి సావన్ మాస్ ఆతీతో ఇది ఆశ్రిత వాక్యం. కాబట్టి ఇలా ఉన్నటువంటి వాక్యాలను మిశ్రిత వాక్యం అంటాము. తత్సమ్ శబ్ద. తత్సమ్ శబ్ద అంటే సంస్కృత భాషా పదాలు. తద్భవ్ శబ్ద. తద్భవ్ శబ్ద అంటే హిందీ భాషా పదాలు. ఒకసారి ఉదాహరణలు చూద్దాం. తత్సమ్ శబ్ద పదాలు చూడండి. సూర్య, చంద్ర, గన్, అగ్ని, సంధ్య, హస్త. ఈ పదాలన్నీ సంస్కృత భాషలో ఉపయోగించబడే పదాలు. సంస్కృత భాషలో ఉపయోగించే ఈ పదాలు యథావిధిగా హిందీలో కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వీటిని తత్సమ్ శబ్ద అంటారు. మరి ఈ పదాలను హిందీలో ఏ విధమైన ఉచ్చారణతో ఉచ్చరిస్తారో చూద్దాం. సూర్య అంటే సూరజ్. సూరజ్ తద్భవ్ శబ్ద ఈ హిందీ భాష పదంగా తీసుకుంటాం. చంద్ర చాంద్. గన్ అంటే సమూహ. అగ్ని ఆగ్. సంధ్య శామ్. హస్త హాత్. ఇలా తత్సమ శబ్దాలను తద్భవ శబ్దాలను గుర్తించాలి. వీటిని గుర్తించడంలో అంటే మీనింగ్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే తత్సమ్ శబ్ద సంస్కృత భాషా పదాలు, తద్భవ్ శబ్ద హిందీ భాషా పదాలు. समुच्चय बोधक और कि बल्कि तो यह अव्यय शब्द दो शब्दों को या दो वाक्यों को जोड़ते हैं. और कि बल्कि तो అనే ఈ అవ్యయ పదాలు రెండు పదాల మధ్యలో కానీ లేదా రెండు వాక్యాల మధ్యలో కానీ వస్తాయి. ఇలాంటి వాక్యాలను ఏమంటామంటే సముచ్చయ బోధక్ అంటాము. ఉన్కే ఉదాహరణ వాటి ఉదాహరణలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అబ్ సమయ్ ఆయా కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. ఈ వాక్యంలో కి అనే
పదాన్ని ఉపయోగించడం జరిగింది. కా, కీ, కేలకు సంబంధించినటువంటి కీ కాదు ఇది. ఈ కీకి గుడి మాత్రమే ఉంటుంది. చూడండి, ఈ కీ వేరు. अब समय आ गया कि हम कुछ कदम उठाए. सेकंड वन, हमारे पाठशाला में मैदान और खेल सामग्री है. थर्ड वन, वर्षा के समय मोर नहीं नाचती तो कौन नाचते. फोर्थ वन, वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. फिफ्थ वन, आज बाजार को मैं और पापा गए. मैं पेड़ से सीखा है कि పరోపకార్ గుణ్ రఖనా. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో ఫస్ట్ వాక్యంలో కి అండ్ సెకండ్ వాటిలో ఔర్, థర్డ్ దాంట్లో తో, ఫోర్త్లో బల్కి, ఫిఫ్త్లో ఔర్, సిక్స్త్లో మళ్ళీ కి వాడడం జరిగింది. ఈ అవ్యయ పదాలను రెండు పదాల మధ్యలో కానీ లేదా రెండు వాక్యాల మధ్యలో కానీ ఉపయోగించడం జరిగింది. ఇలాంటి వాక్యాలను సముచ్చయ బోధక అంటాము. सेकंड वन, संबंध बोधक, किसी से संबंध प्रकट करने वाले వాక్యం. దేనితోనైనా సంబంధాన్ని చూపించేటటువంటి వాక్యాలు అన్నమాట. ఈ వాక్యాలలో ఎక్కువగా కే ఊపర్, కే నీచే, కే భీతర్, కే దాయే, కే బాయే అనే పదాలను ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఒకసారి వాక్యాలు చూద్దాం. हामिद के पास 3 पैसे है. सेकंड वन, पेड़ के ऊपर कोयल है. थर्ड वन, धरती के ऊपर प्रकृति है. फोर्थ वन, प्रकृति के भीतर జీవన్ है. అంటే ఈ వాక్యాలు ఒక వాక్యంలోనే అయిపోయింది. ఒక వాక్యంలో అయిపోయినప్పటికీ కూడా ఇందులో కే పాస్, కే ఊపర్, కే ఊపర్, కే భీతర్ అనే పదాలు వచ్చాయన్నమాట. ఈ పదాలు వస్తే ఇవి సంబంధాన్ని తెలియజేసేవి అన్నమాట. సంబంధ బోధకని చెప్పుకుంటాము. కే బాయే, కే దాయే అనే పదాలతో కూడా ఈ వాక్యాలు పూర్తి అవుతాయి. थर्ड वन, विस्मयादि बोधक, आश्चर्य का बोध करने वाले शब्द इन वाक्यों में रहते हैं. ఆశ్చర్యాన్ని తెలియజేసే పదాలు ఈ వాక్యాలలో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. వాహ్ కితనే ఆమ్ గిరే హై. సెకండ్ వన్, హాయ్ కిतना गंदगी है. थर्ड वन, ओह रोहित ने छक्का लगाया. ఈ వాక్యాలలో వాహ్, హాయ్, ఓహ్ అని ఉపయోగించడం జరిగింది. ఇవి ఆశ్చర్యాన్ని సూచించేటటువంటి పదాలు కాబట్టి ఈ వాక్యాలను విస్మయాది బోధక అంటాము. వాచ్యు 3 రకాలు. ఒకటి కర్తృవాచ్యు, 2 కర్మవాచ్యు, 3 భావవాచ్యు. ఇందులో మొదటిది కర్తృవాచ్యం. कर्तवाच्य इन वाक्यों में कर्ता प्रधान होता है, कर्ता के अनुसार क्रिया होता है. ఈ వాక్యాలలో కర్త ప్రధానంగా ఉంటాడు, కర్త ఆధారంగానే క్రియ కూడా జరుగుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాజా చిడియాకో దేఖ్తా హై. రాజుగారు పక్షిని చూస్తున్నారన్నమాట. అంటే చూడడం ఎవరి ద్వారా జరిగింది? రాజుగారి ద్వారా జరుగుతుంది. అంటే చూసేవాళ్ళు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు అంటే రాజా. అంటే చూడడం కూడా ఒక పని. చేసేవాళ్ళు ఎవరంటే రాజా. రాజా చూసేవాళ్ళు ఏమవుతారంటే అక్కడ కర్త అవుతారనమాట. అంటే కర్త ద్వారా చేయబడినటువంటి పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది కర్తవాచ్యం. సెకండ్ వన్, లడకా రోటీ ఖాతా హై. थर्ड वन, बच्चे क्रिकेट खेलते हैं. फोर्थ वन, कोयल कूकती है.
फिफ्थ वन, गोपी बारात में नाचता है. सिक्स्थ वन, बच्चे सड़क पर दौड़ते हैं. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లలో ఉదాహరణలలో అంటే కర్త స్వయంగా పని చేయడం జరిగిందనమాట. ఆ పని కర్త ఆధారంగానే క్రియ కూడా జరిగింది. ఇలాంటి వాక్యాలను కర్తృవాచ్య అంటాము. सेकंड वन, कर्मवाच्य. इनमें कर्म प्रधान होता है, कर्मों के अनुसार क्रिया होता है. కర్మవాచ్యలో కర్మ ప్రధానంగా ఉంటుంది, కర్మ ఆధారంగానే క్రియ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ఉదాహరణలు చూద్దాం. కవితా సే గీత్ గాయి జాతి హై. కవితా సే గీత్ గాయి జాతి హై అంటే కవిత ద్వారా పాట పాడబడుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి వాక్యాలు కర్మవాచ్య కిందకి తీసుకుంటాం. ఇక్కడ కర్మ ప్రధానంగా ఉంటుంది. बच्चों से क्रिकेट खेला जाता है. थर्ड वन, माताजी से पकवान बनाया जाता है. फोर्थ वन, पिताजी से सामान लाया जाता है. फिफ्थ वन, मोर से वर्षा के समय नाचा जाता है. सिक्स्थ वन, लड़के से रोटी खाई जाती है. ఇలా ఉన్నటువంటి వాక్యాలన్నీ కర్మవాచ్య కిందికి తీసుకుంటాము. అండ్ థర్డ్ వన్, భావవాచ్య. इनमें क्रिया प्रधान होता है, క్రియా పుంలింగ్ మే रहता है. భావవాచ్యలో క్రియ ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ది కర్తవాచ్య, కర్తవాచ్యలో కర్త ప్రధానంగా ఉన్నాడు. సెకండ్ది కర్మవాచ్య, కర్మవాచ్యలో కర్మ ప్రధానంగా ఉంటుంది. అండ్ భావవాచ్యలో క్రియ ప్రధానంగా ఉంటుంది. మళ్ళీ క్రియ ఎల్లప్పుడూ పుంలింగులోనే ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్, లడకేసే దౌడా నహీ జాతా అంటే పిల్లవాని ద్వారా పరిగెత్తడం జరగదు. అంటే ఇక్కడ పరిగెత్తడాన్ని ఏమంటారంటే దౌడంటాం. ఇక్కడ దౌడా అని రాశాను చూడండి. లడకేసే దౌడా నహీ జాతా. సెకండ్ వన్, కిరణ్ సే గాయా నహీ జాతా. थर्ड वन, लता से खाया नहीं जाता. फोर्थ वन, రాహుల్ సే ఖేలా నహీ జాతా. అంటే ఇలాంటి వాక్యాలను భావవాచ్య అంటాము. ఇందులో క్రియ ప్రధానంగా కనిపిస్తుంది, ఎల్లప్పుడూ పుంలింగ్లోనే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఫస్ట్ వాక్యంలో దౌడా, సెకండ్ వాక్యంలో గాయా, థర్డ్ వాక్యంలో ఖాయా, ఫోర్త్ వాక్యంలో ఖేలా. ఈ విధంగా పుంలింగ్లోనే ఉంటుంది. వీటిని భావవాచ్య అంటాము. पुनः आवृत्ति शब्द. पुनः आवृत्ति शब्दने पुनरावृत्ति शब्द అని కూడా అంటారు. एक अक्षर हो या एक शब्द हो साथ साथ आने से उसे पुनः आवृत्ति शब्द कहते हैं. పునరావృత్తి శబ్దం అంటే ఏంటంటే ఒక అక్షరం కానివ్వండి, ఒక పదం కానివ్వండి, వెంటనే వస్తే దాన్ని పునరావృత్తి శబ్దం అంటాము. ఉదాహరణకు ఫస్ట్ వన్ చల్తే చల్తే, సెకండ్ వన్ ధీరే ధీరే, థర్డ్ వన్ సాత్ సాత్, ఫోర్త్ వన్ ఝమ్ ఝమ్, ఫిఫ్త్ వన్ థమ్ థమ్, సిక్స్త్ వన్ ఫిర్ ఫిర్. ఇక్కడ చూడండి వచ్చిన పదమే మళ్ళీ వచ్చింది. చల్తే చల్తే, ధీరే ధీరే అంటే ఒక అక్షరం కానీ ఒక పదం కానీ వెంటనే మళ్ళీ వస్తే దాన్ని పునరావృత్తి శబ్దం అంటాము. పునరావృత్తి శబ్దం ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. फिर फिर आए जीवन में सावन मन भावन. उपर्युक्त वाक्य में पुनः आवृत्ति शब्द क्या है అన్నాడు. పైన ఇచ్చినటువంటి వాక్యంలో పునరావృత్తి శబ్దం ఏంటి అని అడిగాడు అనమాట. ఆప్షన్ ఏ జీవన్, ఆప్షన్ బి ఖానా ఫిర్నా, ఆప్షన్ సి ఫిర్ ఫిర్, ఆప్షన్ డి సావన్. పునరావృత్తి శబ్దం అంటే ఒక అక్షరం లేదా ఒక పదం మళ్ళీ వస్తే అది పునరావృత్తి శబ్దం. కాబట్టి ఆన్సర్ సి ఫిర్ ఫిర్.
బేమేల్ శబ్ద్. బేమేల్ శబ్దను ఎలా గుర్తుపట్టాలో ఒకసారి ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్ ఆస్మాన్, బాదల్, తారా, पेड़. सेकंड वन शेर, कबूतर, हिरन, लोमड़ी. थर्ड वन हाथी, कौवा, तोता, मोर. फोर्थ वन कविता, सरिता, ललिता, महेश्वरी. फिफ्थ वन रमेश, राहुल, रोहित, प्रसाद. सिक्स्थ वन पर्वत, सागर, समुद्र, समुंदर. ఇందులో బేమేల్ శబ్దను గుర్తించాలి. అంటే ఈ 4 పదాలలో ఒక పదం కలిసి ఉండదు, ఆ కలవని పదాన్ని గుర్తించాలి. ఫస్ట్ వన్ ఆస్మాన్. ఆస్మాన్ అంటే ఆకాశం. బాదల్. బాదల్ అంటే మేఘాలు. తారా. తారా అంటే నక్షత్రం. ఈ 3 మనకు అనంతంలోనే కనిపిస్తాయి. తర్వాత వచ్చి పేడ్ ఉంది కాబట్టి ఇందులో పేడ్ బేమేల్ శబ్ద్. సెకండ్ వన్ షేర్. షేర్ అంటే సింహం. కబూతర్. కబూతర్ అంటే పావురం. హిరన్ అంటే జింక. లోమిడి అంటే నక్క. ఇందులో ఒక పక్షి ఉంది కాబట్టి పక్షి కబూతర్ బేమేల్ శబ్ద్. థర్డ్ వన్ హాతీ అంటే ఏనుగు. కవ్వ కాకి. తోత చిలుక. మోర్ నెమలి. ఈ 3 పక్షులు కాబట్టి ఇక్కడ ఒక జంతువు ఉంది, హాతీ బేమేల్ శబ్ద్. ఫోర్త్ వన్ కవిత, సరిత, లలిత. ఈ 3 పేర్ల చివర తాత అని వచ్చేసింది. 4వ పేరు మహేశ్వరి. అంటే ఇక్కడ మహేశ్వరి బేమేల్ శబ్ద్ కిందకి తీసుకోవాలి. ఫిఫ్త్ వన్ రమేష్, రాహుల్, రోహిత్. ఈ 3 పేర్లు రా అనే అక్షరంతో మొదలయ్యాయి. తర్వాత వచ్చేసి ప్రసాద్ అని ఉంది కాబట్టి ప్రసాద్ బేమేల్ శబ్ద్. సిక్స్త్ వన్ పర్వత్, సాగర్, సముందర్, సముద్రు. సాగర్, సముందర్, సముద్రు అంటే ఒకటే మీనింగ్, సముద్రం కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా పర్వత్ ఉంది కాబట్టి పర్వత్ బేమేల్ శబ్దం. ఇలా బేమేల్ శబ్దులను గుర్తించాలి.